బిగ్ బాస్ సీజన్ 8 మీ ఫేవరెట్ కంటెస్టెంట్? నైనిక. అబ్బాయిల్లో స్ట్రాంగ్ ఎవరు అనుకుంటున్నారు? అబ్బాయిల్లో నిఖిల్. నిఖిల్ నిఖిల్ ఎందుకు నిఖిల్? నిఖిల్ మైండ్ పరంగా అవనియండి, గేమ్స్ పరంగా అవనియండి, చాలా స్ట్రాంగ్ గా నించుంటున్నాడు. ఎక్కడ సైలెంట్ గా అక్కడ సైలెంట్ గా ఉంటున్నాడు, ఎక్కడ అక్కడ ఇస్తున్నాడు. అంటే నిఖిల్ ఆట పరంగా చూసుకున్నట్టయితే మన సోనియాకి బాగా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు, మ్యానిపులేట్ అవుతున్నాడు అని అంటున్నారు కదా. అలాంటిది ఏం లేదండి, అలాంటి అస్సలు లేదు. సోనియా మాట వింటున్నాడు అంటే తన టీం కాబట్టి మాట వింటున్నాడు. అదే తన ఆపోనెంట్ టీం నుండి అసలు మాటే వింటు. సోనియా ఏమైనా ట్రయాంగిల్ లవ్ స్టోరీ ట్రై చేస్తుంది అనుకుంటున్నారా? బిగ్ బాస్ హౌస్ లోనే మనకి లవ్ స్టోరీలో అనిపిస్తుంది కానీ లవ్ స్టోరీ ఉండదండి. సమ్ బయటికి మనకు కనబడాలి కాబట్టి కొంచెం కొత్తగా కనబడడం కొంతమంది వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు. అదైతే లవ్ అని కూడా మన తప్పు. అంటే ఇక్కడ నాగమణి కంటే అమ్మాయిలందరికీ కూడా అన్కంఫర్టబుల్ గా అనిపించేలాగా చేస్తున్నాడు అని అన్నారు. మీరేమనుకుంటారు ఆయన గురించి? నాగమణి కంటే అమ్మాయిలు అన్కంఫర్టబుల్ పక్కన పెడితే సెంటిమెంటల్ గేమ్ అయితే మాత్రం చాలా దారుణంగా ఆడుతున్నాడు. మనం ఫస్ట్ వీక్ లో చూసాం అది ఎంత సెంటిమెంటల్ గేమ్ ఆడాడు. సెంటిమెంటల్ స్టార్ అనొచ్చు. సెంటిమెంటల్ స్టార్ అంటే ఇప్పుడు సింపతి కార్డు యూజ్ చేయడానికి ప్రతి ఒక్కరు ఎమోషనల్ ఏడుపుడు ఒకటి స్టార్ట్ చేస్తున్నారు. మీరేమనుకుంటున్నారు? ఎందుకంటే సింపతి కార్డు ప్రతి ఒక్కరు యూజ్ చేస్తారండి. ఎందుకంటే లాస్ట్ సీజన్ ఒక అబ్బాయి గెలిచాడు కాబట్టి ఈ సీజన్ లో ప్రతి ఒక్కరు యూజ్ చేస్తారు. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాలు ఏంటంటే సింపతికి ఎక్కువ విలువిస్తారు కదా, నిజానికి ఎవరు. సరే ఈసారి గేమ్స్ లో కానీ టాస్క్లు కానీ మీకు ఎలా అనిపిస్తున్నాయి? బాగున్నాయండి. ఇంకా మనకు కావాలి అంటే సీజన్ 7 అంత స్టఫ్ అయితే రాలేదు, అది రావాలని కోరుకుంటాను మేమైతే. ఇంకా ఇంట్రెస్టింగ్ ఉండాలి. మనకి గేమ్ చూసారు కదా, నబిల్ వర్సెస్ పృథ్వీ అని చెప్పి. సో ఆ గేమ్ ఎలా అనిపించింది మీకు? బాగుందండి. ఇద్దరికిద్దరు మంచి స్టఫ్ ఇచ్చారు, బాగా ఆడారు. కానీ నబీల్ అన్ఫార్చునేట్లీ ఓడిపోయాడు. కానీ ఈ మధ్య చేసాం, ఎందుకంటే ఇప్పటి వరకు నబీలు కానీ పృథ్వీ చాలా గేమ్స్ లోనే ఎఫెక్ట్ ఇస్తాను, గెలుస్తున్నాడు. నబీలు ఫస్ట్ టైం చాలా దూరంకి వచ్చాడు కానీ గెలలేదు. అంటే నబీల్ ఇంతకు ముందు స్క్రీన్ టైం అనేది చాలా తక్కువ ఉండేది, ఇప్పుడు కొంచెం ఎక్కువ కనిపిస్తుంది కదా. అంటే మారాడా ఏమైనా స్క్రీన్ లో కనిపించడానికి? అది మనం సంతోషపడాల్సిన వార్తే. ఇంకా బయటకు వచ్చాడు కాబట్టి ఇంకా ముందు కూడా బయటకు వస్తాడని అనిపిస్తుంది. ఇంకా తనకున్న పర్సనాలిటీకి, తనకున్న బయట ఫ్రేమ్ కి, ఇంకా తను కొంచెం అన్నా కూడా బయటకు వస్తాడు, చాలా బేగా బయటకు వస్తాడు. అంటే ఎవరు జెన్యూన్ గా ఆడుతున్నారు, ఎవరు ఫేక్ గా ఆడుతున్నారు అనిపిస్తుంది మీకు? జెన్యూన్ గా నైనిక అనిపిస్తుంది అండి, ఫేక్ అయితే సోనియా. నైనిక కూడా ఫస్ట్ వీక్స్ లో కనిపించినంత యాక్టివ్ గా అయితే కనిపించట్లేదు, మరి ఏమన్నా మిస్ అవుతుంది అనుకుంటున్నారా? తను రియలైజేషన్ అయ్యింది, నేను కనబడట్లేదు తనకే అర్థమైంది. తను కూడా ఇప్పుడు గేమ్ ఆడటం కూడా మొదలు పెట్టింది. ఇక ముందు మనం చూసుకున్నట్టుగా పక్క ఫస్ట్ వీక్ ఆడినట్టు పక్క ఆడుతుంది. ఓకే. అండ్ ఇప్పుడు చీఫ్ గా చూసుకున్నట్టయితే సీత కూడా వచ్చేసింది. సీత చీఫ్ గా నిలబెట్టుకోగలుగుతుంది అంటారా? పక్క నిలబెట్టుకోగలుగుతుంది, ఎందుకంటే ప్రతి ఒక్కరు తననే నమ్ముతున్నారు. మన ఇటుపక్కైతే ఎవరు రాలేదు ఆ టీమ్ లోకి, కానీ సీతను మాత్రం అందరు నమ్ముతున్నారు కాబట్టి నిలబెట్టుకుంటారు పక్క. సీత వర్సెస్ నిఖిల్ ఇద్దరులో ఎవరు స్ట్రాంగ్ గా ముందుకెళ్తారు అనుకుంటా? అలాగనుకుంటే నిఖిల్ పక్క స్ట్రాంగ్ గా ముందుకెళ్తాడు, కానీ ఆ టీం ఇంట్లో సభ్యులు మాత్రం సీతగా ఉంది చాయిస్. థ్యాంక్ యూ అండి.